ఒకప్పుడు పచ్చని అడవిలో ప్రాణ స్నేహితులైన జంతువుల సమూహం నివసించేది. వారిలో ఫెలిక్స్ అనే తెలివైన నక్క, రోసీ అనే దయగల కుందేలు, ఆలివర్ అనే తెలివైన గుడ్లగూబ మరియు సామీ అనే ఉడుత ఉన్నాయి. ఒక ఎండ రోజు వారు అడవి అంచున కలిసి ఆడుకుంటుండగా వారు నేలపై పడి ఉన్న మెరిసే బంగారు తాళం మీద పొరపాటు పడ్డారు. ఆసక్తితో వారు ఏమి అన్లాక్ చేస్తారో అని ఆశ్చర్యపోయారు. ఫెలిక్స్ తెలివైనవాడు కాబట్టి ఈ కీ ఎక్కడికి దారి తీస్తుందో తెలుసుకోవడానికి సాహసం చేద్దాం అని సూచించాడు. ఆలోచనతో ఉత్సాహంగా స్నేహితులు కీ యొక్క బాటను అనుసరించి అడవి లోతుల్లోకి బయలుదేరారు. దారిలో వారు అనేక సవాళ్లను మరియు అడ్డంకులను ఎదుర్కొన్నారు. అయితే వారు ప్రతిదాన్ని అధిగమించడానికి వారి ప్రత్యేక బలాలను ఉపయోగించి కలిసి పనిచేశారు. సుదీర్ఘ ప్రయాణం తరువాత వారు అడవిలో లోతుగా దాగి ఉన్న ఒక రహస్యమైన తలుపును చేరుకున్నారు. వణుకుతున్న ఉత్సాహంతో వారు బంగారు తాళాన్ని తాళంలోకి చొప్పించారు మరియు వారి ఆశ్చర్యానికి తలుపు తెరిచి లోపల నగలు మరియు రత్నాల నిధిని బహిర్గతం చేసింది. కాని నిధిని క్లెయిమ్ చేయడానికి పరుగెత్తడానికి బదులు వారు ఆగి ఒకరినొకరు చూసుకున్నారు. వారి సాహసం యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించారు. ఇది నిధి గురించి కాదు, వారు పంచుకున్న ప్రయాణం మరియు దారిలో ఏర్పడిన బంధాల గురించి. వారి ముఖాల్లో చిరునవ్వుతో తమ స్నేహం అన్నింటికంటే గొప్ప నిధి అని తెలిసి నిధిని చెదరకుండా వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. వారు చేయి కలిపి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారు తమ స్నేహాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తారని మరియు మనకు ప్రియమైన వారి ప్రేమ మరియు మద్దతు నుండి నిజమైన సంపద లభిస్తుందని గుర్తుంచుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. మరియు ఆ రోజు నుండి అడవి నలుగురి నవ్వు మరియు ఆనందంతో ప్రతిధ్వనించింది. అత్యంత విలువైన పాఠాన్ని నేర్చుకున్న స్నేహితులు దయ, సాహసం మరియు స్నేహం యొక్క క్షణాలను ఒకరితో ఒకరు పంచుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది.